హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, కాంగ్రెస్ పార్టీ చీఫ్గా షర్మిల గారిని తీసేయబోతున్నారంటే ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు, అక్కడ ప్లాన్లు చక్రం తిప్పారు. సో ఇదంతా కూడా మేనేజ్ చేసి షర్మిల గారిని తీసేయబోతున్నారంటూ కూడా తెలుస్తూ ఉంది. అంటే షర్మిల గారి ప్లాన్ ఇప్పటి వరకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ టార్గెట్ చేస్తూ వస్తుంది, కానీ వాళ్ళకి శత్రువు అయిన కూటమిని ఇప్పటివరకు ఒక్క మాట కూడా అనడం లేదు. సో ఇది అటు వీళ్ళు గమనించారు కాంగ్రెస్ హైకమాండ్, అందుకే తీసేయబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. మరి తీసేస్తారా సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? షర్మిల ఇప్పుడు ఎలా వ్యవహరిస్తుందంటే, నాకు ఒక కన్ను పోయినా పర్లేదు, మా అన్నకి 2 కన్నులు పోవాలి అన్న యాంగిల్లో ప్రవర్తిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఈమె నిజానికి తెలంగాణలో ఉంటే కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక ఎమ్మెల్సీనో ఒక రాజ్యసభ సభ్యత్వము ఈమెకు వచ్చుండేది. కానీ ఆమె తప్పు చేసింది, కాంగ్రెస్ ఆంధ్ర ఇన్ఛార్జ్ తీసుకోవడం తప్పు చేసింది. మేబీ ఆమె జగన్ని మనం డ్యామేజ్ చేయాలి కాబట్టి ఆంధ్ర ఇన్ఛార్జ్ అడిగి ఉండొచ్చు. రెండోది, ఇక్కడ అప్పట్లో రేవంత్ రెడ్డి వర్గం షర్మిలాని బలంగా వ్యతిరేకించారు. ఆమె కాంగ్రెస్లోకి వెళ్తే మాకు అభ్యంతరం లేదు, కానీ తెలంగాణలో మాత్రం వద్దని వీళ్ళు గట్టిగా అబ్జెక్ట్ చేయడం వల్లనే అధిష్టానం కూడా ఆమెను ఆంధ్రాకి పంపించాలనుకుంది. ఆమెకు కూడా అన్నను మనం దెబ్బతీయాలంటే మన కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్గా ఉంటే దెబ్బతీయచ్చని ఆమె కూడా డిసైడ్ అయింది, వెళ్ళింది. ఆ మేరకు జగన్ కూడా నష్టం ఖచ్చితంగా ఆమె చేయగలిగింది. ఆమె గోల్ అయితే నెరవేరింది. కానీ అక్కడితో ఆమె సాటిస్ఫై కాల. ఆమెకి జగన్ని కంప్లీట్గా రాజకీయాల్లో హత్య చేయాలన్న తలంపు అయితే ఉన్నట్టుగానే మనకు కనపడుతుంది. ఎందుకంటే జగన్ రూయిన్నే ఆమె ప్రైమ్ టార్గెట్గా ఇవాళ జనాలకు అర్థమైపోయింది. ఎందుకంటే దేశం అంతా కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకి వ్యతిరేకం. ఎన్డీఏ ప్రభుత్వాలు ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీ బలంగా పోరాడుతుంది. ఆంధ్రాలో కూడా ఎన్డీఏ సర్కారే ఉంది, డబుల్ ఇంజిన్ సర్కారే ఉంది. కానీ ఆమె అదేదంటారు కదా, చంద్రబాబుని పూలతో కొట్టి జగన్ని రాళ్లతో కొడుతుంది. సో చంద్రబాబు మీద పెద్దగా విమర్శలు చేయట్లేదు. నిజానికి ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది, లోకల్ ఎమ్మెల్యేలు విపరీతంగా వ్యతిరేకత వచ్చింది. గతంలో చంద్రబాబుని సపోర్ట్ చేసిన కేకే సర్వే, ఇంకేదో పుల్లుట్ల, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఇవాళ ఎమ్మెల్యేల మీద ఎంత వ్యతిరేకత ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలుగుదేశం చాలామంది ఓడిపోతారు అన్న యాంగిల్లో వాళ్ళ సర్వేలు చెప్తున్నాయి 1 ఇయర్ పాలనలో. కానీ వీటన్నిటికి వ్యతిరేకంగా ప్రజల్లో కొంత అసంతృప్తి వచ్చింది కాబట్టి సూపర్ 6 ఇవన్నీ అమలు జరగట్లేదు కాబట్టి ఈమెకి మంచి ఛాన్స్ ఉంది పోరాడడానికి. అంటే ఒక థర్డ్ ఫ్రంట్గా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఫైట్ చేయగలిగాడో అలాగే ఈమె చేయొచ్చు. ఈమెకి అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అంత ఈజీగా కూడా ఈమె చర్యలు తీసుకోలేరు. కానీ ఈమె అది వదిలేసి జగన్ని తిట్టడమే. జగన్ ఎవరు? ప్రతిపక్ష నాయకుడు. నీ ఎనిమికి ఆయన ఎనిమి, నీ ఫ్రెండ్ కావాలి. నిజానికి పొలిటికల్గా నీకు వ్యక్తిగతంగా జగన్తో 100 ఉండొచ్చు, కానీ ఒక రాజకీయ పార్టీకి, ఒక రాష్ట్ర ప్రెసిడెంట్కి ఉండాల్సిన ప్రధానమైన లక్ష్యం ఏంటి? నీ పార్టీని బలపరచడం, నీ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవడం, కాంగ్రెస్ పార్టీ అజెండాని అక్కడ అమలు చేయడం. కాంగ్రెస్ పార్టీ అజెండా జగన్ని వ్యతిరేకించమని చెప్తుందా? కాంగ్రెస్ పార్టీ అజెండా కాంగ్రెస్ని వీక్ చేయమని చెప్తుందా? ఇవన్నీ చేస్తుంది కాబట్టి ఆమెను ఇప్పుడు మార్చేస్తున్నారనే వార్త నిన్న వైరల్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే జగన్ కూడా తనకున్న కాంగ్రెస్లో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని ఢిల్లీలో చక్రం తిప్పాడు, ఈమెని బయటికి తీయమన్నాడు. ఎందుకంటే అదేదో అంటారు కదా, ఇంటిలో ఉన్న పోరు వేమన రాశాడు, ఇంటిలో ఉన్న పోరు ఇంతింత కాదే అని. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా ఇంటిలోని పోరు. సో ఇంటి పోరుని జగన్ డీల్ చేయడం కష్టం. ఈ అమ్మాయిని ఏం చేయాలో జగన్కి అర్థం కావట్లేదు. ఎందుకంటే తల్లి కూడా ఈ అమ్మాయి వైపు వెళ్ళిపోయింది. సొంత చెల్లికి తల్లికి అన్యాయం చేస్తాడని ఒక నెరేటివ్ని వీళ్ళు బలంగా తీసుకెళ్తున్నారు. ఈ అమ్మాయికి ఆస్తి ఇవ్వలేదు జగను, ఒక సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు ప్రజలకు ఏం చేస్తాడన్న నెరేటివ్ని బలంగా తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ అమ్మాయిని కాంగ్రెస్ నుంచి ముందుగా తీయించేస్తే తర్వాత వీక్ అయిపోతుంది అనే, తర్వాత ఈ అమ్మాయి ఏం మాట్లాడినా పట్టించుకోరు అనేది చెప్తున్నారు. ఆల్రెడీ కేఏ పాల్ కూడా నిన్న ఒక సరదా స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఇక్కడ కవితను షర్మిలను పోలుస్తూ ఇద్దరు కూడా ఆస్తుల కోసమే అన్నలతో కొట్లాడుతున్నారు. ఇద్దరి మొగుళ్ళ పేర్లు అనిల్ అనే వస్తుంది. తర్వాత ఇద్దరి తండ్రుల పేర్లలో కూడా శేఖర్ ఉంది, చంద్రశేఖర్, రాజశేఖర్ అని ఆయన ఒక సరదాగా ఆయన ఒక కామెంట్ చేశాడు. అంటే వీళ్ళిద్దరు ఇలాంటి వాళ్ళని వీళ్ళు మీడియా అంతా కూడా హైలైట్ చేస్తుంది అన్నట్టుగా ఆయన చేశాడు. సరే, ఏదేమైనా ఇద్దరి కూడా కామన్గా లక్షణం అయితే ఉంది. అంటే రాజకీయ ఆకాంక్ష, ఆస్తులు.
ఈ రెండు కనబడతాయి. జగన్ తనకి రాజకీయంగా పదవులు ఇవ్వలేదనే కోపం ఉంది. అన్నిటికంటే ఆమెకు ఆస్తులదే ఉంది అనేది అందరికీ అర్థమైపోయింది. ఆస్తుల్లో జగన్ తన వాటా ఇవ్వలేదు. ఎందుకంటే నాన్నను ఉపయోగించుకుని జగన్ అక్రమ ఆస్తులు సంపాదించుకున్నాడు. అందులో నాకు కూడా వాటా ఉందనేది ఆమె చెప్పకనే చెబుతున్న మాట, ఆమె కానీ వాళ్ళ తల్లి కానీ. సో ఎందుకంటే లీగల్గా ఆమెకి ఏమీ వాటా లేదు. లీగల్గా ఉంటే ఆమె కోర్టులలో కేసులు వేసి ఈ పాటికి జగన్ తాడు తీసేది. లీగల్గా లేదు. లీగల్గా లేనప్పుడు ఏం చేయాలి? పొలిటికల్గా జగన్ని బాధ పెట్టాలి. అందుకని ఆమె ఆ రంగంలో ఎదిగిందని అర్థమైపోతుంది. సరే, ఆమె ఫైట్ ఆమె చేసుకోవచ్చు, తప్పులేదు. ఆమె న్యాయం అనుకున్న దానికోసం ఫైట్ చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏంటి లాభం ఆమె వల్ల? కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా, ఒక నాయకుడు కూడా ఆమెతో లేరు. శైలజానాథ్ లాంటి వాళ్ళు ఇటు జంప్ అయిపోయారు. రఘువీరారెడ్డి, తులసిరెడ్డి లాంటి వాళ్ళు దూరం అయిపోయారు ఈమెకి. ఎందుకంటే మీకు ముందు నుంచి కూడా ఎవరి మాట విందో ఒంటెత్తుపోకడన ఇది కూడా ఉన్నాయి. టీం వర్క్ ఆమెకు అలవాట్లేదు. సో కాబట్టి రెండోది మొండితనం ఎక్కువ ఉందని ఉంది. నిజానికి ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ ఎందుకు ఈమెను కంటిన్యూ చేస్తున్నాడో ఎవరికి కూడా అర్థం కాని ప్రశ్న. కాంగ్రెస్లో కూడా శంకర్, పద్మశ్రీ ఇలాంటి వాళ్ళు ఈమె మీద కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు జగన్ పెద్దగా పని కట్టుకొని ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన అవసరం లేదు. ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా రాహుల్ గాంధీకి ఈమెను ఎప్పుడో పీకి పడేసేవారు, ఇప్పుడు కాదు. ఎందుకంటే ఈ వల్ల ఒక నయ పైసా ఉపయోగం లేదు, పైగా వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద. దాని బదులు ఈమెను పక్కన పెట్టి సొంతంగా కాంగ్రెస్లో ఎవరినో ఒకరిని యంగ్ గైని లీడర్ని చేసిన, గయ్యో గర్ల్నో లీడర్ని చేసిన వాళ్ళు గట్టిగా పనిచేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి. కనీసం ఒక ఉనికి ఉండేది కాంగ్రెస్ పార్టీ. అది లేదు ఇప్పుడు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. రాష్ట్రాన్ని చీల్చి మనకేమి ఇవ్వకుండా అడ్డదిడ్డంగా చీల్చేశారనేది కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర కోపం ఆంధ్ర వాళ్ళకు ఉంది. ఈ కనీసం ప్రజా వ్యతిరేకతని జగన్ కాకుండా కొంతమంది కాంగ్రెస్లకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో తీవ్రమైన నిర్బంధం ఉంది, అరెస్టులు జరుగుతున్నాయి. వాళ్ళు కొంతమంది ఇటు తెలుగుదేశంలో, జనసేనలో, బీజేపీలో చేరలేరు. అలాంటి వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీలో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులుగా ఉన్న వాళ్ళే వైసీపీలో ప్రధానంగా ఉన్నారు. వాళ్ళలో కొంతమందికి జగన్ కూడా పరిపాలన విధానం కావచ్చు, జగన్ బిహేవియర్ కావచ్చు నచ్చని వాళ్ళు చాలామంది వైసీపీలో ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా ఈమె లాగగలిగింది బిగినింగ్లో. కానీ ఆ తర్వాత ఈమె పని విధానం ఇవన్నీ చూసి ఈమెకి జగన్ని వ్యతిరేకించడం తప్ప వేరే అజెండా లేదు, పర్సనల్ అజెండా మాత్రమే ఉంది అన్న దీంతో లేటెస్ట్గా నిన్నటికి నిన్న జగన్ ప్రదర్శనల్ని బ్యాన్ చేయాలని చెప్తుంది. ఎవరైనా ఒక డెమోక్రటిక్ కంట్రీలో ప్రదర్శనలు బ్యాన్ చేయమంటారా? ఒకవేళ జగన్ తప్పు చేసింటే అతను కేసు పెట్టి అరెస్ట్ చేయమని డిమాండ్ చేయాలి. కానీ నువ్వు అసలు ముందుగానే డిసైడ్ అయిపోయింది అతను వీళ్ళు తెలుగుదేశం వాళ్ళే అంత ధైర్యంగా చెప్పట్లే అతను కారు కింద పడ్డాడని. ఈమె అంత ధైర్యంగా చెప్పేస్తుంది కారు కింద పడి చెడిపోయాడని. ఆ వీడియో చూస్తే ఎవరికైనా మోకాళ్ళలో బుర్రనోడు కూడా అది అర్థమవుతుంది, అది ఫేక్ వీడియో అని. తెలుగుదేశం వాళ్ళు తీసుకొచ్చిన వీడియో. నిన్న ఒక పోలీస్ ఆయన కూడా మాట్లాడతాం, అది అలా ఎవరు తీరు సార్, అది ట్రాఫిక్ ఎస్ఐ కూడా. సో అంటే క్లియర్గా అది కామన్ సెన్స్ ఉండే వాళ్ళకి అర్థమైపోతుంది ఆ ఫేక్ వీడియో అని. కానీ వాళ్ళు వేధించదలుచుకున్నారు, అది ఓకే. ఈమెకి అది కూడా లేకుండా, అంటే ఎవరన్నా ఇది మనం మాట్లాడేది ఎవరన్నా వింటే ఏమనుకుంటారనేది కూడా లేకుండా ఒక హేట్రెడ్ అనేది ఆమె మొత్తం రీజనింగ్ పవర్ని కంప్లీట్గా కిల్ చేసేసింది, అన్న పట్ల ఉన్న హేట్రెడ్. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది. అంటే చాలామంది ఏంటంటే ఆల్రెడీ కోమాలో ఉన్న దానికి ఇంకేం నష్టం జరుగుతుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక కోమాలో చనిపోలేదు కదా, కోమాలో ఉంది. కోమాలో ఉన్నప్పుడు హోప్ ఉంటుంది కదా, ఎప్పుడైనా లేవచ్చామో అని. ఆ హోప్ కూడా ఈమె కిల్ చేసేస్తుంది. అంటే కోమాలో ఉన్న మనిషిని శవంగా మార్చేసే క్రమం ఉంది తప్ప కోమాలోంచి బయటికి తీసుకొచ్చే కార్యక్రమం ఈమెకి లేదు. అయితే దీని వెనక జగన్ ఉన్నాడని చెప్తున్నారు. ఉండే ఛాన్స్ కూడా ఉంది. జగన్ కూడా ఆమె ఉండడం తలనొప్పిగా మారింది కాబట్టి